అందరికీ నమస్తనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఇవాళ ప్రధాన దినపత్రికలలో ఎట్లాంటి వార్తలు వచ్చినాయో చూద్దాం. దానికంటే ముందుగల్లా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించుకుంటా స్థానిక సంస్థల ఎన్నికలలో ముందడికి పోతామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లో మాట ఇచ్చిండ్రు రేవంత్ రెడ్డి సర్కారులు. అంటే అప్పుడు అధికారంలోకి రాకముందు కామారెడ్డిలో బీసీలకు 42% రిజర్వేషన్లు అని చెప్పుకుంటా ఒక డిక్లరేషన్ ప్రకటించిండ్రు. ఇప్పుడు అసలుకే ఎసరొచ్చే విధంగా ఏం చేస్తా ఉన్నారంటే బీసీల కన్నుతోని బీసీల వేలుతోని బీసీల కంట్లోనే ఒడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లనే ముందడికి పోతా ఉన్నారు అని చెప్పేసి బీసీ జేఏసీ సంఘాలు కానీ బీసీ నాయకులు కానీ మండిపడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి మోసం చేసిండు, ఇచ్చిన మాట ప్రకారం నిలవలేదు అని చెప్పేసి దాదాపు మనం చూస్తూ ఉన్నాం. రోజు శాంతియుత నిరసనలు, ధర్నాలు, రాస్తారోకాలు ఇవే నడుస్తూ ఉన్నాయి. ఏమైంది బీసీలకు 42% రిజర్వేషన్ అంటే ఉన్న పుండును ఎక్కువ చేసే ప్రయత్నం చేసిండ్రు కానీ దాన్ని గాయాన్ని మానిపే ప్రయత్నం చేయలే. అఖిల పక్షాన్ని తీసుకుపోయి బీజేపీ దగ్గర, కేంద్రంలో ఉన్న బీజేపీ ఏదైతే ఉందో బీజేపీ దగ్గర కూర్చొని మొండిపట్టు పట్టి మంకుపట్టు పట్టి అక్కడ 9th షెడ్యూల్లో పెట్టే విధంగా చర్యలు తీసుకుంటారేమో అంటే అవి లేవు. జతరమంత్రలో పోయి ధర్నా చేసి వచ్చిండ్రు రేవంత్ రెడ్డి. అంతేగాని అఖిల పక్షాన్ని తీసుకుపోయి అక్కడ ఒత్తిడి తీసుకొద్దాం కేంద్ర మంత్రుల మీద, ఎవరెవరు మా తరపున ఉన్నారు నిలబడతారు అని చెప్పేసి ప్రయత్నం అయితే చేయలే. మొత్తం మీద ఈ 3,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో అవి మురిగిపోతే ఏప్రిల్ వరకల్లా తప్పనిసరి పరిస్థితులలో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. మళ్ళీ ముందుగాల జెడ్పీటీసీ, ఎంపీటీసీ, తర్వాత సర్పంచ్ ఎన్నికలు అన్నారు. కానీ రూటు మార్చుకొని ఈ 3,000 కోట్ల రూపాయల కోసం సర్పంచ్ ఎన్నికలకు ముందడికి పోతా ఉన్నది. గాంధీ భవన్ వర్గాలు ఆల్రెడీ షెడ్యూల్ పెట్టేసుకున్నాయి కానీ ప్రకటించడం ఆలస్యం. నిన్న విచారణ ఉండే, నిన్న చీఫ్ జస్టిస్ లీవ్లో ఉండడం వల్ల ఇయ్యలటికి వాయిదా పడ్డది. అది మరి ఏం నిర్ణయం తీసుకుంటారో ఏం కథ తెలియదు. జీవో 46 పెట్టుకొని ఆ 46 ప్రకారము ముందడికి పోతాము అని చెప్పేసి సర్పంచ్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసే ప్రయత్నంలో రాష్ట్ర సర్కారు ఉన్నది. డిసెంబర్ 11, 15, 19లలో ఎలక్షన్ నిర్వహించాలి. ఈ తుది ఓటర్ల జాబితా ఏదైతే ఉన్నదో అది నవంబర్ 30 రోజు రాబోతా ఉన్నది అని చెప్పేసి గాంధీ భవన్ వర్గాలు ఇప్పటికే వెల్లడించినాయి. అయితే ఈ బీసీలకు చేస్తున్న అన్యాయం గురించి, బీసీలను ఏ విధంగా ఊరించిండ్రు అనే అంశాల గురించి మనతో మాట్లాడడానికి మన వీళ్ళ స్పెషల్ గెస్ట్ విక్రమ్ గౌడ్ అన్న, బీసీ జేఏసీ కో చైర్మన్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు అనొచ్చురు. అన్నతో మాట్లాడదాం. అసలు ఏ విధంగా ముందడికి పోతా ఉన్నది కాంగ్రెస్ సర్కార్, ఇప్పుడు ఈ బీసీలకు అసలు ద్రోహి ఇప్పుడు ఎవరు అనేది తేలిపోయింది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే అన్న, వెల్కమ్ టు ఎంఆర్ మీడియా. ఎట్లున్నారు అన్న? అంత బాగున్నామమ్మా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసపూరిత చర్యలతోని ఏవత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల మంది బీసీలు ఆత్మక్షోభ అనుభవిస్తున్నారు. ఎందుకంటే రిజర్వేషన్లు 42% ఖరారు అయిన తర్వాత, షెడ్యూల్ వచ్చిన తర్వాత, గ్రామాలు కూడా వాళ్ళకు ఖరారు చేసిన తర్వాత ప్రజలంతా సంతోషంగా దసరా పండుగ రోజు, దీపావళి పండుగ రోజు పాపం బీసీలు చిన్న చిన్న వ్యక్తులు కూడా, అంటే సమాజానికి ఏదో ఉపయోగం చేయాలి, సమాజంలో సర్పంచ్గా గెలవాలి, ఎంపీటీసీగా గెలవాలి అనుకున్న వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని మళ్ళీ తీరా చూస్తే జీవో నంబర్ 46 తేవడంతో వాళ్ళ నోట్ల మట్టిపడంత పని అయింది. అదేవిధంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా సోనియా గాంధీ గారు, కామారెడ్డి డిక్లరేషన్లో సిద్దిరామయ్య గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి మేము ఆహోవాహన్ డంబాచారం ప్రచారం చేసి బీసీల ఓట్లు దండుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, పాత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు పడిపోవడానికి కారణం, కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణం ఓన్లీ కామారెడ్డి డిక్లరేషన్ మాత్రమే. ఆ డిక్లరేషన్లో 46%, మేము 42% బీసీలకు ఇస్తాం. అదేవిధంగా మేము భారతదేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు 50% సీలింగ్ తీస్తామంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా నమ్మిరు, వాళ్ళని బీసీలంతా నమ్మి చలో ఇన్ని రోజుల నుంచి మా కళ సహకారం అవుతుంది. ఎందుకంటే గతంలో ఆ పాత ప్రభుత్వంలో కొత్త మున్సిపల్ చట్టం తెచ్చినప్పుడు 33% నుంచి 20% రిజర్వేషన్లు పడిపోయినప్పుడు కోర్టును మేమే ఆశ్రయించినప్పుడు గౌరవ హైకోర్టు క్లియర్గా చెప్పింది, మీ కోటాలు ఏంది, డేటా ఎట్లా ఇవ్వాలి, అసలు మీరు ఎంతమంది 18% కూడా ఎందుకు ఇవ్వాలని మమ్మల్ని క్వశ్చన్ చేసినప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా పోరాటం చేస్తూ అన్ని పార్టీలను కూడా కలిసిన క్రమంలోనే రాహుల్ గాంధీ గారు పాదయాత్రలు ఉంటే వారిని కూడా కలిస్తే క్యాస్ట్ సెన్సెస్ చేయాలి, క్యాస్ట్ సెన్సెస్ అనేది ఒక ఎక్స్రే లాంటిది, ఖచ్చితంగా ఎవరెంత మంది ఉంటే వారికి అంత ఇస్తా దక్కాలి అని ఆయన ఒక పెద్ద స్లోగన్ తీసుకొని దేశవ్యాప్తంగా పోయిండు. కానీ ఇక్కడ చూస్తే రాహుల్ గాంధీ గారు ఎట్లా ఉందంటే ఆయనకు నాలెడ్జ్ ఫుల్, ఇంప్లిమెంట్ నిల్ అన్నట్టు ఉంది ఆయన పరిస్థితి. చెప్పడం మస్తుగా ఉంది కానీ ప్రాక్టికల్ ఏం చేస్తలేడు. అందుకే బీహార్లో కూడా ఓడిపోయాడు. బీహార్లో ఇదే బీజేపీ ప్రభుత్వం 46% స్థానిక రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి అక్కడ మాటిచ్చారు.
అక్కడ వాళ్ళు అధికారంలోకి వచ్చారు. నేనేమంటున్నా అంటే ఇక్కడ ఒక వైపు ఏమో కాంగ్రెస్ పార్టీ చేస్తానని అడగాల్సిన వాడు అడగకుండా బీజేపీ వాడు చేయాల్సింది చేయకుండా ఇక్కడ అంటారు ఎవరిని అడిగి మాట ఇచ్చిన అంటారు. మళ్ళీ ఇదే అసాధ్యమైనప్పుడు బీహార్లో మీరు ఎవరిని అడిగి 65% ఇస్తా అని చెప్పారు. పాయింట్ 1. ఇప్పుడు ఏంటంటే A1 నిందితుడు A1 దొంగ ఎవరు అంటే కాంగ్రెస్ వాడే. ఎందుకంటే సరే బీజేపీది కొంచెం పాత్ర ఉన్నది, 75% పాత్ర కాంగ్రెస్ పార్టీదే ఉంది. ఎందుకంటే వీడు అసాధ్యమైనది ఈరోజు మేము కాదనుకున్నాము లేదా వీళ్ళు అడ్డుపడుతుంటే నీ ప్రయత్నం ఎక్కడా? మీరు ఇంతకుముందు చదువుతుంటూ మీరు అన్నారు ఢిల్లీకి వస్తారు, ఢిల్లీకి కూడా మనం బదులుకపోతే వచ్చింది తప్ప బీసీ సంఘాలుగా వాళ్ళు ప్రేమతో ఏం పెట్టలే. మనమే ప్రత్యేక రైలు కట్టుకొని ఇక్కడ ఉన్న జనాన్ని పోగేసుకొని కేంద్రం పైన ఒత్తిడి తేవాలని దాదాపు అక్కడ తమిళనాడు స్టాలిన్ గారు ముఖ్యమంత్రి గారి సోదరిమణి కనిమోజీ గారిని అదేవిధంగా అనేక మంది దేశవ్యాప్తంగా 100 మంది ఎంపీలను తీసుకొని వచ్చాడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసినాం. దానికి ముఖ్యమంత్రి గారు వచ్చారు, రాష్ట్ర ప్రభుత్వం వచ్చారు. కానీ వారి చిత్తశుద్ధి అక్కడితో అయిపోలే కదా, వీరి చిత్తశుద్ధి అనేది నిరూపించుకోవాలి కదా. ఇప్పుడు నేనేమంటా, నిన్న న్యాయమూర్తి గారు యాబ్సెంట్ అయ్యారు, ఈరోజు ప్రజెంట్ అవుతారు. మీరు కనీసం మీ జడ్జిమెంట్ ఏందో కానీ ఇనక ముందే మీరు షెడ్యూల్ ఎట్లా తీస్తారు అంటే మీ లోపల ఎంత కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయి. ఇది కావద్దనే కదా కొన్ని వర్గాలతో. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు చూడండి ఎక్కడ కూడా దేశవ్యాప్త ఆందోళన చేయలే. గతంలో పార్లమెంట్ సెషన్ ఉన్నది, గత పార్లమెంట్ సెషన్ లో కూడా ఓట్ చోరీ అని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడే తప్ప ఈ బీసీల హక్కుల చోరీ గురించి ఎవరు మాట్లాడే అది లేదు. మళ్ళీ ఇప్పుడు ఇంక గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది. ఎందుకు అంత తొందరపడాల్సిన అవసరం ఏముంది? నీ 3,000 కోట్లు నిధులే పోతాయి అనుకుంటే, కేవలం 3,000 కోసమే ఈ సమాజంలో తెలంగాణలో బీసీలను మోసం చేయదలుచుకుంటే నీ రాష్ట్ర బడ్జెట్ 2,76,000 కోట్లు ఉన్నది. ఇప్పుడు మూసీకి పెట్టిందే 1,00,000 కోట్లు పెట్టినా ఒక 5,000 ఎస్టిమేషన్ తగ్గించుకో. నీ మూసీ వల్ల ఇప్పుడు పెద్ద ఉపయోగపడేది ఏం లేదు. పేదల ఇల్లు కూలగొట్టుడు, రాబందుల పెద్ద నేను ఫామ్ హౌస్ కట్టిన నేను గరీబ్ ఇల్లు కూడా కొడుతుంది. సరే పోనీ అందులో 10,000 కోట్లు తగ్గించుకుంటే అయిపోతుంది కదా. వీళ్ళందరూ ఏమనుకుంటారు అంటే బీసీలే స్థానిక సంస్థల ఎన్నికలతోనే ముడిపడ్డాయి అనుకుంటారు. కానీ బీసీలే స్థానిక సంస్థల ఎన్నికలు మాకు లెక్కనే కాదు. ఎందుకంటే నువ్వు ఇచ్చినా ఇవ్వకుండా నీ పార్టీ పరంగా ఇచ్చినా ఇంకో పరంగా ఇచ్చినా మేము 52% ఎప్పటికి ఉంటాం. స్థానిక సంస్థల్లో బీసీలు తప్ప నాయకులు లేరు. మేము ఏమంటామంటే రేపు మా పిల్లల భవిష్యత్తుకు ముడిపడింది. ఇది ఏవద్దు బీసీ సమాజానికి ముడిపడింది. విద్యా ఉద్యోగాలలో 42%. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మన ఎంఆర్ మీడియా ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నా, నువ్వు ఏదో నేను పార్టీ పరంగా 50% ఇస్తాను, సిగ్గుశరం ఉంటే మీకు నీతి నిజాయితీ ఉంటే ఇవ్వండి. 42% ఏ నోటిఫికేషన్ ఇస్తావు? ఎట్లా ఇస్తావు? రేపు పొద్దున ఉద్యోగం నోటిఫికేషన్ పడతాయి. అలా 42% మా పిల్లలకి ఇవ్వగలుగుతారా? మీరు మా యువతకి ఇవ్వగలుగుతారా? రేపు అడ్మిషన్ ఉంటాయి, ఇంజనీరింగ్ అడ్మిషన్ ఉంటాయి, మెడికల్ అడ్మిషన్ ఉంటాయి. విద్యాపరంగా 42% ఎట్లా జీవోదిస్తావు? అంటే బీసీలను వంచనీకి, బీసీలను మోసం చేయనికి. ఎందుకంటే ఒకవైపు ఏమో కేంద్రము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి 103వ సవరణ చేసి దొంగచాటుగా ఈరోజు ఎస్సీ ఎస్టీల కన్నా కూడా 15-20 మార్కులు తక్కువ వచ్చిన బీసీల కన్నా 15-20 మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళకేం ఉద్యోగాలు వస్తున్నాయి, బీసీ పిల్లలకేం ఉద్యోగాలు వస్తారు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. వారు ఉన్న శాతం ఏమో పేదరిక వాళ్ళు ఉన్నదే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 12% అయితే 10% రిజర్వేషన్లు వచ్చారు. మేమేమో బీసీలో 60% ఉంటున్నాము, 27% అత్యవసర రిజర్వేషన్లు. అవి కూడా ఎస్సీ ఎస్టీ మిగిలినాక వచ్చేది. మేమేమంటున్నామంటే ఎవరెంత జనాభా ఉంటే వారికి అంత వాటా దక్కాలి. ఎవరెంత రాహుల్ గాంధీ గారు స్లోగన్ అదే కదా. కానీ రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన మాటలన్నీ ఫెయిల్ అయినారు. సోనియా గాంధీ గారు ఫెయిల్ అయినారు, ప్రియాంక గాంధీ గారు ఫెయిల్ అయినారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా ఫస్ట్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి. నీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం కాదు, ఇది దొంగల ప్రభుత్వం, దోపిడీదారుల ప్రభుత్వం. సీటు పోతుందేమని చెప్పేసి ప్రయత్నంలో ఆయన ఉన్నారంటే మీరు డైరెక్ట్ రాజీనామా చేయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు చెప్పు, నువ్వు సర్పంచ్ ఎలక్షన్ కాదు, ఫస్ట్ నువ్వు మళ్ళీ జనరల్ ఎలక్షన్ పో. అరే నాయన మేము బీసీలకు ఇచ్చిన మాట మమ్మల్ని క్షమించండి, మాతో కాదు, ఓ నా ప్రజలారా మిమ్మల్ని నేను మోసం చేసిన, అందుకే నా పదవికి రాజీనామా చేస్తున్నా, బీసీలారా నాకు ఓట్లు లేకనే మళ్ళీ జనరల్ ఎలక్షన్ పో, నీకు తెలుస్తుంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ చూసి వీళ్ళు ఏదో పెద్ద అనుకుంటున్నాను. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కేవలం గెలవడానికి కారణం ఒక బీసీ అభ్యర్థికి నవీన్ కుమార్ యాదవ్ అంటే ఆయనకి ఇచ్చారు కాబట్టి, శ్రీశైలం యాదవ్ గారు, నవీన్ కుమార్ యాదవ్ గారు, మా బీసీ ప్రజలందరూ 2 పార్టీలు ఓసీలకు ఇచ్చారు, బీసీకి గెలవాలి, బీసీ నినాదం ఎక్కడ కూడా పడిపోద్దని ఓటేసిరు. నీ పార్టీని చూసి ఏడే ఓడు, నీ లోటపీస్ గుర్తును చూసి వేయలే, అక్కడ బీసీ అభ్యర్థిని చూసి వేసిరు, నీ ముఖం చూసి ఓటేయలే. బీసీ గెలవాలి, బీసీ వాదం మీద ఓటు పడి నువ్వు రేపు సర్పంచ్ ఎలక్షన్ పో, నీ కర్రు కాల్చి వాద పెడితే 10 ఓట్లు పడే నీకు పట్టుమని. ఇప్పుడు ఈడోడండి నా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనేట ఒక ఆయన ఉంటాడు, ఆయనకి ఏం సంబంధం అర్థం కాదు, వస్తాడు పాత పద్ధతిని ఎలక్షన్ పోతామని ఒకవైపు ఉద్యమం నడుస్తుంటే నీరు గార్చే ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ మొన్న క్యాబినెట్ నడుస్తుంటే నువ్వు క్యాబినెట్ లో నీకేం సంబంధం? గాంధీ భవన్ లో ప్రకటించేది క్యాబినెట్ లో ప్రకటిస్తావా, క్యాబినెట్ లో ప్రకటించేది గాంధీ భవన్ లో ప్రకటిస్తావా? పార్టీ పరంగా నువ్వోని ఏనికి పార్టీ పరంగా ఇస్తావు, ఏడిస్తావు? ఉదయపూర్ డిక్లరేషన్ తుంగలో దొక్కిరు కదా మీరు, ఏడిచ్చారు బీసీలకు ఉదయపూర్ డిక్లరేషన్ లో పార్లమెంట్ కో సీటు 24 సీట్లు ఇస్తామంటే తీసుకుపోయి చార్మినారు, నాంపల్లి, గోషామారు అవేమైనా సీట్లేనా? గెలిచే స్థానాలు ఓడిపోయి అండర్ బ్లాక్ సీట్లు స్థానిక ఎవడు అసలు అక్కడ
ఏమంటారు అభ్యర్థి లేని దగ్గర బీసీలకు ఇచ్చి మేము బీసీలకు ఇస్తామంటాం. అసలు నువ్వు ఇచ్చేది ఏంది, మేము తీసుకునేది ఏంది? ఈ కొడుకులకి ఏమైనా సిగ్గుశరం ఉండాలి. మా జనాభా ఎంత, మేము ఓట్లు బిచ్చం వేస్తే కదరా మీరు వచ్చింది అధికారంలోకి. మాకు మీరు ఇచ్చేది ఏంది? ఒకడు అంటాడు మేము వానికి అది మాకు ఏలే. ఈ రాష్ట్రంలో పన్నులు కట్టేది మెజారిటీ ప్రజలం మేము, ఈ రాష్ట్రాన్ని నడిపించేది మేము, ఉత్పత్తి కులాలం మేము, ఈ భారతదేశానికి నాగరికత నేర్పిందే బీసీలం కదా. ఓ బట్టగట్టుడు ఎట్లా, బట్టగుట్టుడు ఎట్లా, వానికి మందు పెట్టుడు ఎట్లా, వానికి కాన్పి చేసుడు ఒకడు, పండ్లు పొలాలు తెచ్చినోడు ఒకడు, అన్ని. ఇప్పుడు మొన్న మీరు చూశారు ఆంధ్రాలో పడవ మునిగిపోతే పెద్ద పెద్ద సైనిక దళాలు వస్తే కూడా తీయలేకపోయారు. మా గంగపుత్ర సోదరులు 10 మంది దిగి పట్టణ బయటకు గుంజుకొచ్చారు. అది మాలో ఉన్న దమ్ము. ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి నాగరికత నేర్పింది మేము, రాజులం మేము, చక్రవర్తులం మేము. కానీ రాజకీయ అధికారం అప్పనంగా అనుభవిస్తూ ముఖ్యమంత్రులు అయ్యారు, మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. అట్లయినా ధనదాహం తీరక ఆ మాధవరెడ్డి గోపాల్ రెడ్డి అంటే దొంగనా కొడుకులు 2 కోట్లకు, ఒకడేమో కోట్లకు పోతారు. అదేవిధంగా మా నోటికాడ ముద్దను గుంజుకుంటారు. అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి అంటే ఇట్లా గేమ్ ఆడతారు ఇద్దరు కలిసి. ఈ జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులకు అని చెప్పేసి ఇది ఎంత దొంగ ముచ్చట అంటే క్లియర్ గా ఇదే వెలుగు పేపర్, ఇది వేరే పేపర్ కూడా కాదు. జనరల్ స్థానంలో సీట్ అంటే చూడ, ఇది చూడాలి మీరు. ఈ పదం కాదు, జనరల్ స్థానంలో వాడిచ్చేది బీసీలకు సీట్లు. ఆ మండలాల్లో బీసీలకు ఒక్క ఊరు కూడా దక్కలే. జిల్లా యూనిట్గా రిజర్వేషన్లు ఖరారు చేయడంతో రొటేషన్ పద్ధతి వల్లే సమస్య. మహబూబాద్ జిల్లాలో 6 మండలాల్లో బీసీలకు 0, ఆదిలాబాద్ మంచిర్యాల జిల్లాలో 0. అంటే ఈ 0లన్నీ ఎక్కడ పోవాలి? ఇప్పుడు భారత రాజ్యాంగంలో ఉన్న క్లాస్ ప్రకారం ఏమవుతుంది అంటే ఎస్సీ ఎస్టీలకు పోగా మిగిలిన బీసీలకి ఇవ్వమంటారు. బీసీలకు ప్రత్యేక చట్టాలు లేవు. ఇప్పుడు బీసీల కన్నా ఓసీలు నయము రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ద్వారా, బీసీల కన్నా కూడా ఓసీలలో ఎక్కువ కొట్టేస్తారు. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని గెలిపించుకోవడం కోసమే ఈ బీసీలకు ఇట్లా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారిని గెలిపించుకోవడంతో పాటు ఈ బీసీలకు అధికారం దక్కనియొద్దు, బీసీలను ఎక్కడ కూడా ముందుకు రానియొద్దు. రేపు సర్పంచ్ అవుతాడు, ఎంపీటీసీ అవుతాడు, వాడు జెడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్, మళ్ళీ ఎమ్మెల్యేకి వస్తాడు. కానీ బీసీలు అంటే లవ్ ప్రేమ అంటుండు కదా అన్న రేవంత్ రెడ్డి. బీసీలు అంటే నాకు బాగా ప్రేమ పాయిరం అని నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చిన అంటాడు. నవీన్ యాదవ్ టికెట్ ఆయన ఇయ్యలే. మొన్న ఎమ్మెల్సీ నిజంగా నీకు ప్రేమ ఉంటే మళ్ళీ ఎమ్మెల్సీ ఎందుకు ఓడిపోయినా? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి 100 కోట్లు ఖర్చు పెడతాడు, అటర్ ఫ్లాప్ ఓడిపోయాడు. మళ్ళీ నీకు ఇండిపెండెంట్ అభ్యర్థి వచ్చింది ముంగడ దాకా ప్రసన్న హరికృష్ణ. నేను ఏమంటున్నా అంటే బీసీ అంటే ప్రేమ లేదు, వీళ్ళకి అది లేదు, అంత ద్రోహము, దోపిడీ, కుళ్ళు. కాకపోతే ఏంటంటే గెలిచే అభ్యర్థి కూడా సర్వే చేస్తే నవీన్ కుమార్ యాదవ్ తప్ప ఆప్షన్ లేదు ఎవరికి. నవీన్ యాదవ్ తప్ప బీసీ అభ్యర్థిని పెడితే గెలిచినప్పుడు 2 పార్టీలు చూశారు. మొన్నదాకా బీఆర్ఎస్ ఇక వస్తుంది అది వస్తుంది అని ఇన్ని సీట్లు ఎందుకు ఓడిపోయింది? బట్ బీసీ లేడు కాబట్టి ఓడిపోయింది. బీసీ అభ్యర్థి వల్లనే గెలిచింది. నవీన్ కుమార్ యాదవ్ సొంత బలము, బీసీ వాదంతో సీట్ గెలిచింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా వారికి పెద్ద ప్రేమ లేదు. అంటే ప్రజలంతా తిరుగుతురులను ఎక్కడ పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామని అంటారు కదా. అంటే పార్టీ గుర్తుకు సంబంధం లేని సర్పంచ్ ఎన్నికలు ఇవి. మరి 42% రిజర్వేషన్ గుర్తుకు సంబంధం ఉన్న వీని పార్టీకి ఓటేస్టోన్ లేడుగా గ్రౌండ్ లెవెల్. వీడిచ్చేది ఏందమ్మా? ఇప్పుడు గతంలోనే 53% ఉన్నారు సర్పంచులు. మీరు లిస్ట్ తీపిచ్చి ఇస్తా నీకు. గత ఎలక్షన్ లో 53% ఉన్నాం, అంతకుముందు 54% ఉన్నాం. జనరల్ ఎవడైనా పోటీ చేస్తాడు. వీడిచ్చేది అంటే బలమైన రెడ్డి మీద 50 కోట్లు 100 ఎకరాలు ఉన్న రెడ్డి మీద పేద బీసీకి ఇస్తే వాడు గెలుస్తాడా? అంటే కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి గుమ్మి కూడుకొని బీసీలను ఎదగనియొద్దు, వీళ్ళని ముందుకు రానియొద్దు అని వీళ్ళకి ఆలోచన. రేవంత్ రెడ్డి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు అంత తొందరగా పోవాల్సిన అవసరం ఏముంది ఎలక్షన్ కి? నువ్వు సుప్రీంకోర్టు అప్పీల్ పో, సుప్రీంకోర్టులో 2 నెలలు టైం తీసుకో. నీకు సరే నీకు నిజంగా 3000 కోట్లే అవసరం అనుకుంటే మేము గతంలో కూడా ప్రకటించాం, ఇప్పుడు కూడా ప్రకటిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో భిక్షాటన చేసి నీకు 3000 కోట్లు కడతారు నాయన. ఎలక్షన్ ఆపురి. ఎందుకంటే ఈ ఎలక్షన్ నేను చెప్తున్నా కదా, సెంటిమెంటల్ ఎలక్షన్, ఇది ఆత్మగౌరవం సంబంధించిన ఎలక్షన్. ఏదో ఒకరిద్దరి కోసమో లేకపోతే నీ 3000 కోట్ల కోసమో కాదు ఎలక్షన్. సరే నీకు నిజంగా 3000 కోట్లమే ఉంటుంది. కనీసం ఇప్పుడు మంచి గోల్డెన్ ఛాన్స్ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి దాటుకోవాలంటే. ఇప్పుడు డిసెంబర్ మొదటి వారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉంది. ఒక్కరోజున పార్లమెంట్ లో మాట్లాడిర్రా మీరు? కనీసం రాహుల్ గాంధీ గారు అడిగిర్రా? మీ 100 మంది ఎంపీలు అడిగిర్రా? పోనీ మీ కూటమితో కలిసిన 240 మంది ఎంపీలు అడిగిర్రా? అంటే ఎంత తెలంగాణ ప్రజలారా ఇప్పుడు గమనించాలి ఇలా దొంగ బుద్ధి, దురుద్దేశం. అంటే ఈ రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3 ప్రధాన రాజకీయ పార్టీలు దొంగలే. అందులో పెద్ద దొంగ కాంగ్రెస్ వాడు, రెండో దొంగ బీజేపీ, ఇంకో చిన్న దొంగ ఇంకో బీఆర్ఎస్ వాడు. తప్ప మేజర్ దొంగ చేసిందంటే కాంగ్రెస్. డోకాబాజీ వాడు డోకా చేసిండు మనకు. ఎందుకు? మేము ఇస్తాము, మీకు నమ్మిస్తామని నమ్మించి ముంచిండు, నమ్మించి మోసం చేసిండు. తల్లి ఎట్లాంటి ఇప్పుడు అంటారు చూసిన సామెత, తడిగొట్టుతో గొంతు కోసిన పని చేసిండు. ఎందుకంటే 42% ఇగొస్తాయి యాగొస్తాయి అని గ్రామీణ స్థాయిలో అందరు సిద్ధమై ఇప్పుడు ఆందోళన చేస్తారు. కలెక్టరేట్ల ముట్టడిస్తారు, ఒకవేళ ఎంఆర్ఓ ఆఫీసులు ముట్టడిస్తారు. ఎందుకంటే రిజర్వేషన్ ఖరారు చేసిరు. ఇప్పుడు పలానా గ్రామంలో సిద్దిపేట జిల్లాలో పలానా గ్రామంలో కన్ఫర్మ్ అయింది. గజ్వేల్లో ఒక మరకుకు మండలంలో ఒక 8 స్థానాలు వచ్చిన వాళ్ళు ఇప్పుడు 4 స్థానాలే వచ్చినాయి. వాళ్ళు ఎటుపోవాలి? వాళ్ళు ఎంత పరిస్థితులు ఇబ్బంది పడాలి? అంటే నువ్వు బీసీలను మానసికంగా, ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బకొట్టే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఎలక్షన్స్ ఆపాలి. జీవో నంబర్ 46 అనేది ఒక బూటకపు, అదొక దొంగ జీవో.
అది బీసీలను వంచే జీవో, బీసీలపై గుదిబండ జీవో కాబట్టి ఖచ్చితంగా దాన్ని వెనుకకు తీసుకోవాలి. లేకపోతే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా వారు ఇదే చివరి ముఖ్యమంత్రి, వారు లాస్ట్ టైమే అన్నారు ఇదే నేనే చివరి ముఖ్యమంత్రి అన్నాడు. కాంగ్రెస్ పార్టీ జీవితంలో గెలవదు. ఊర్లలో పోతే చీపురు గట్టలు చెప్పులతో కొట్టే రోజులు వస్తాయి లేదు, ఖచ్చితంగా చెప్తున్నా కదా. ఎందుకంటే బీసీలను మోసం చేస్తే ఒకడు మీరు పదవులలో మమ్మల్ని మోసం చేస్తారు, మంత్రివర్గంలో మమ్మల్ని మోసం చేస్తారు, కాంట్రాక్టులు మీదే, శాండ్ మీదే, వైన్ మీదే, దోపిడీ మీదే ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడానికి వచ్చినట్టే ఉంది. పోనీ ఎక్కడైనా ప్రధానంగా మా ఐఏఎస్ ఆఫీసర్లకు అవకాశం లేదు, మా ఐపీఎస్ ఆఫీసర్లకు అవకాశం లేదు, అన్ని భరించిన మేము. పిల్లలకి ఫీజు రియంబర్మెంట్స్ ఇవ్వలేదు 9,000 కోట్లు ఇప్పటికి ఇయ్యక కోర్సులు కంప్లీట్ అయ్యి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పెట్టిన బకాయిలతో ఒక్కొక్కటి ఇంటికైనే ఉంటుంది, మళ్ళీ కులవృత్తులో పోయే పని చేస్తుంది. అయినా మేము దాన్ని ఇష్యూ చేస్తలేము. ఎందుకంటే 42% అనేది మా సెంటిమెంటల్ మా మెయిన్ కదా. ఎందుకంటే ఇప్పుడు క్యాష్ సెన్సర్ చేసారు, అందులో అవతవకలే చేసారు, అయినా మేము కాముస్తున్నాం. ఎందుకు ఇది ఈ సంవత్సరం ఒకసారి చేస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకోటి చేస్తారు, రిజర్వేషన్ పెరుగుతుంది. మాకు కూడా శాస్త్రీయంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా వస్తుందనే మాకు ఆలోచన ఉండే. ఎందుకంటే చాలా మంది బీసీ పిల్లలకు తెలియదు, వాళ్ళ తల్లిదండ్రులు ఏమి ఇంటికాడ కాయ కష్టం చేస్తుంటే హైదరాబాద్ వచ్చి కోచింగ్ సెంటర్లో కోచింగ్ సెంటర్ మా కొడుకుకి ఎందుకు జాబ్ వస్తలేదు అంటే మాకు రిజర్వేషన్ లేవు కాబట్టి జాబ్ వస్తలేదు. ఇప్పుడు ఓసీలకు జాబ్లు వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళకి 10% ఉన్నాయి, మాకు ఆ 10% కూడా లేకనే 27% అత్యవసర రిజర్వేషన్ కూడా వస్తలేదు. మీ కొడుకు టాలెంట్ లేక వస్తలేవు, ఈ ప్రభుత్వాలు చేసినాయి, ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ బీజేపీ పార్టీ చేసిన మోసాల వల్ల మనకు జాబ్లు వస్తలేవు అని చెప్పి తెలంగాణ సమాజం తెలుసుకోవాలి. అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలన్న కనీసం రాజీనామా చేయరు, తిరగబడండి. ఓ బీసీ ఎమ్మెల్యేలారా, మంత్రులారా జీవితాంతం మంత్రి పదవి ఉండదు, జీవితాంతం ఎమ్మెల్యే పదవి ఉండదు. ఇది మన జాతికి దక్కాల్సిన గౌరవం, ఇది మన ఆత్మ గౌరవం. మన కన్న తల్లి మీద, మన కన్న తల్లి పైన, అదే మన సొంత ఇల్లు పైన జరిగే దాడి, ఈ దాడిని మనం ఎదుర్కోకపోతే భవిష్యత్తు మిమ్మల్ని క్షమించదు. కాంగ్రెస్ పార్టీలో నేను చెప్తున్నా, రేవంత్ రెడ్డి అనేటోడిని ఖచ్చితంగా ఈ ఎలక్షన్ ఆపకపోతే మాత్రం సమాజం క్షమించదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క బీసీ కూడా క్షమించదు. ఈ 8 మంది 16 మంది దీంట్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ముచ్చట పక్క పెడితే కనీసం బీసీలను ముందటికి అడిగేస్తారా రాజీనామా చేయడానికి? నేను ఏమంటున్నా, ఫస్ట్ వీళ్ళు రేవంత్ రెడ్డి అంటే రాజీనామా చేయాలి కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజీనామా చేసినాకనే వీళ్ళు చేస్తారు, వీళ్ళని తిరుగుబడమంటున్నా. ఎందుకంటే మన పదవులు రాజీనామా ఫస్ట్ బీసీలను చేయమంటలేదు, ఓసీలు కూడా చేయాలి. ఎందుకంటే బీసీలు ఒకలే ఓట్లు వేసుకోలేగా మాతోని. ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ ఓట్లు వేసినందుకే నువ్వు ముఖ్యమంత్రి అయినా, నువ్వు రాజీనామా చేయి, క్షమించమని కోరు, మళ్ళీ ఎలక్షన్ పో, గెలిస్తే నిన్న 42% అడగం పో. ఫైనల్ గా బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ఏం చెప్తుండ్రన్న? ఖచ్చితంగా మొదటిగా కాంగ్రెస్ పార్టీ 80% కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది చేయాల్సింది. ఎందుకంటే మాట ఇచ్చింది, వాళ్ళు చేస్తామన్నారు, అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు చేయాల్సిన ఎంబడిపడ్డాము. వాళ్ళు కులగన్న చేసినప్పుడు అభినందించినాము, దండలు వేసినాము, షాలో కూడా కప్పినా. ఎందుకంటే పాలాభిషేకం చేయలేదు కానీ దండ అయితే చేయని తన తప్పులేదు చేసిన. నేను ఏమంటున్నానంటే బీసీ సమాజంలో ఎవడైతే మంచి చేస్తారో వాడిని మేము ఎప్పుడైనా భుజాల మీద మోస్తాం. మంచిని మంచి అంటాం, చెడుని చెడు అంటాం. గతం ప్రభుత్వం కూడా గురుకులాలు పెట్టినప్పుడు వాళ్ళని మంచి అన్నాం, రిజర్వేషన్ తగ్గించినప్పుడు యుద్ధం చేసినాం. మేమేమంటున్నాం అంటే వీళ్ళు కూడా మంచి చేసినప్పుడు మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే మంచి చేసినప్పుడు పొగడు వాడిని మనం మెచ్చుకోకపోతే ఎవడు ముందుకు రాడు. అరే బీసీలకు చేసినా ఉట్టిది అంటారు కాబట్టి మేము ముందుకు పోయి వాళ్ళని రేవంత్ రెడ్డి గారిని, రాహుల్ గాంధీ గారిని ప్రత్యక్షంగా కలిసినాం. కానీ ఇంత పెద్ద డోకాబాజీ, ఇంత పెద్ద మోసం చేస్తారని మేము మంచి చేస్తాం, మంచి అంటాం, చెడే అంటామని అంటున్నారు కదా మీరు. ఇప్పుడు దాదాపు జేఏసీ నాయకుల మీద పడ్డ ముద్ర ఏంటంటే ఈ జేఏసీ నాయకులందరూ కాంగ్రెస్ పార్టీకి లొంగిపోయినరు అని ముచ్చట మాట్లాడుతూ ఉన్నారు. లొంగిపోవడం అనేది ఏముండదు. కానీ గత ప్రభుత్వం గురుకులాలు పెట్టినప్పుడు మేము వాళ్ళకు మద్దతుగా ఉన్నాం. అదే విధంగా ఆత్మగౌరవ భవనాలు ఇచ్చినప్పుడు మద్దతుగా ఉన్నాం. వేరే పార్టీ వాళ్ళు అదే అన్నారు, ఇంతసేపు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు అన్నారు. మేము ఏమంటారు, మేము బీఆర్ఎస్ పార్టీకా, బీజేపీ పార్టీకా, కాంగ్రెస్ పార్టీకా మద్దతు. బీసీలకు ఎవరు మంచి చేస్తే వానికి దోస్త్ అవుతాం, బీసీలకు ఎవరు ద్రోహం చేస్తే వానికి దుష్మన్ అవుతాం. గదే మా సిద్ధాంతం, గదే మా పాలసీ. మేము ఓట్లు వేసుకోమని అడగం. ఎప్పుడైనా మేము ఏ బై ఎలక్షన్ వచ్చినా మేము బీసీలకు ఓటు వేయమన్నా తప్ప ఇంకోని కోట వేయమనిలే కదా. ఇప్పుడు నాగార్జున సాగర్ బై ఎలక్షన్ వచ్చింది, నోముల నరసింహ కొడుకు భరత్కి వేయమన్నా, వేరేటోనికి వేయమనిలే ఓట్లు. ఎందుకు బీసీ అభ్యర్థులే ముఖ్యం మాకు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు బై ఎలక్షన్ వచ్చింది, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఫుల్ స్వింగులు ఉన్నది బీఆర్ఎస్, అయినా కానీ మేము ఈటలకు మద్దతుగా నిలబడ్డాం కదా. ఈ ముఖ్యమంత్రి ఉన్న మంత్రులు ఉన్న మేము చూడలే కదా. మంచి నాయకులు కూడా నేను ఏమంటున్నా అంటే ఈ 42% అనేది మన భావి భవిష్యత్తు నిర్మాణానికి సంబంధించింది, మా ఆత్మ గౌరవానికి సంబంధించింది. కాంగ్రెస్ పార్టీ దోకాబాజీ చేస్తే దేశంలో 1-2 రాష్ట్రాల నుండి మొత్తం భూస్థాపితం అయిపోతుంది 42%. ఎందుకంటే రాబోయే ఎలక్షన్ కానీ భవిష్యత్తులో జరిగే ఉద్యమాలు తప్ప, బీసీ ఉద్యమాలు తప్ప భారతదేశంలో ఏ ఉద్యమాలు లేవు. అన్ని నరేంద్ర మోడీ గారు క్లోజ్ చేశారు. ఈ బీసీ ఉద్యమంని ఆయన మెడల మీద ఎత్తుకుంటేనేమో కంటిన్యూ అవుతారు వాళ్ళు, లేదా వాళ్ళు కూడా
భూమిలో ఈ కూడుకపోతారు. బీజేపీ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ 80% దోషి అని మీరు అంటున్నారు, మరి ఇప్పుడు బీజేపీ నాయకులు సపోర్ట్ చేయకపోవడానికి కారణం ఏమంటారు? ఇదే చెప్తున్నా కదా, ఒకవైపు రేవంత్ రెడ్డి ఇంకోవైపు కిషన్ రెడ్డి ఆడుతున్న డ్రామాలో బీసీలను బలి చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు ఏమంటారు, 8 మంది ఎమ్మెల్యేలు ఏమో అలా మద్దతు తెలుపుతారు, మళ్ళీ పైకి పోయి అంటాడు మాకు సంబంధం లేనిది అంటారు. ఇప్పుడు ఎంతసేపు వీళ్ళు చేయాల్సింది ఏంటంటే కనీసం కోర్టు ఆర్డర్ వచ్చేదాకా ఈ కాంగ్రెస్ కూడా ఆగాలే కదా. కనీసం కోర్టు జడ్జిమెంట్ ఏమొచ్చే ముందు షెడ్యూల్ ఎట్లా తీస్తావు అంటే ఎంత పెద్ద కుట్ర. షెడ్యూల్ తీసే ముందు ఢిల్లీకి వెళ్ళి కిషన్ రెడ్డి గారు సాయంత్రం మీటింగ్ పెట్టి గ్రామ పంచాయతీ కుంటుపడిపోయింది, గ్రామాలన్నీ ఆగమవుతున్నాయి, ఖచ్చితంగా దీన్ని షెడ్యూల్ చేయాలి, ఎలక్షన్స్ పెట్టాలని ఆయన అక్కడికి ఇండికేషన్ ఇస్తాడు. సాయంత్రం ఆయన మర్నాడు తెల్లారి మేము షెడ్యూల్ విడుదల చేస్తున్నాం. అది నువ్వు ప్రయత్నమే చేయలే కదా. ఢిల్లీలో ఏడ ప్రయత్నం చేసి మాయంబడి వచ్చి ఫోటోలు దిగుడు తప్ప మీరు కాంగ్రెస్ వాళ్ళు ఏడ మీరు ప్రత్యేకంగా మీరు ఏడ ప్రయత్నం చేసి ఫోటోల కోసమే ఏం దేనికోసం వచ్చిన వాళ్ళ ఆడంబరాలు ఏందో వాళ్ళ కథ ఏందో మాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఇది ప్రయత్నం ఏడున్నది. నువ్వు ప్రధానమంత్రి గారిని అపాయింట్మెంట్ అడగవు, పోయి కూర్చో, ఢిల్లీలో పోయి యుద్ధం చేయను, కనీసం పార్లమెంట్ లో స్తంభింపయ్యే ఎంపీలతో ఒక్క రోజున నల్ల షర్ట్లు వేసుకొని ఆందోళన చేసిరా, కనీసం 240 మంది ఎంపీలు ఒక్కసారి బైకాట్ చేసిరా. బైకాట్ చేయండి ఒకసారి, తెలిస్తే మీ కూటమి బైకాట్ చేస్తే అసలు ఎందుకోసం బైకాట్ చేస్తారు, దేనికోసం అనేది ప్రజలకు తెలుస్తుంది కదా. దేశవ్యాప్తంగా మీరు ప్రాక్టికల్ గా పేపర్లలో స్టేట్మెంట్లు, మీడియా ముంగట ఆడంబరాలు తప్ప బీసీలకు ఒరగబెట్టింది ఏం లేదు. ఈరోజు ఓనా బీసీ ప్రజలారా, మనకు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదేవిధంగా మన రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్ బీజేపీలను మనం ఖచ్చితంగా బట్టబయలు చేయాలి. కాంగ్రెస్ మొదటి ముద్దాయి, ఎందుకంటే కాంగ్రెస్ ఓన్ చేతుల్లోనే ఉన్నది. నువ్వు ఎలక్షన్స్ ఆపోజిట్, ఇప్పుడు పక్క రాష్ట్రం మహారాష్ట్రలో 5 సంవత్సరాలు అవుతుంది ఎలక్షన్స్ కాక, ఏమైనా ఉరగపోయి ఏమైనా అయిందా, ఏమైనా దేశం కూలిపోయిందా, రాష్ట్రానికి ఏమైనా అయిందా? మీరు ఎందుకు అంత తొందరగా పోతున్నారు? దీని వెనుక మీ కుట్ర ఉన్నది. నాకేం డౌట్ వస్తుందంటే ఆ మాధవ్ రెడ్డి అంతా కూడా కేసు వేయించింది కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమో డౌట్ వస్తుంది లాస్ట్. అదే ఉన్నట్టు పరిస్థితి, ఎందుకంటే ఈ 2 పార్టీలు కలిసి వాడిని ప్రోత్సహించి వేయించినట్టు. ఈ కేసు పడ్డప్పుడు నేను మిమ్మల్ని అడిగిన అన్న మరి ఎవరు చేసిండ్రు ఈ కాంగ్రెస్ మనిషి అంటున్నారు అంటే మీరు ఏమన్నారు? రెడ్డి జాతికి సంబంధించిన వాడు అమ్మ వాటిని అట్లా చేసినట్టు అనుకున్నా, కానీ వీళ్ళు ఇదంతా గేమ్ ఆడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని 136 కులాల ప్రజలు, బుట్టంగారి మాధవరెడ్డి అనే వ్యక్తి కూడా పెట్టుకున్న లాయర్లు ఆషామాషి లాయర్లు కాదట, మరి ఆయన కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమేనట. మరి కోట్లు చెల్లించి మరి అంత పెద్ద లాయర్ల పరిస్థితి ఎట్లుందటమ్మా. ఒకటి మనం 40 సంవత్సరాలుగా అనేక మా సీనియర్లు కానీ తర్వాత మా జనరేషన్ కానీ బీసీ సంఘాలుగా పనిచేస్తుంటే ఒక మీటింగ్ పెట్టాలంటే మనకు ఆ బాధ ఏందో తెలుసు. కానీ వాళ్ళ కమ్యూనిటీ ఒక జాగృతి మీటింగ్ పెట్టుకుంటే 5 కోట్లు మిగిలిన ఆర్థికంగా అట్లున్నారు, వాళ్ళకి ఫండింగ్ చేస్తారు. కాకపోతే ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎవడు దొంగ ఎవడు దోషి, బీసీల శత్రువు అనేది మొన్న తేలిపోయింది. రాబోయే రోజుల్లో వాళ్ళకి అదే విధంగా గుణపాఠం కూడా జరుగుతుంది. అంత ఆషామాషిగా బీసీలు ఏం ఊకోరు. ఎందుకంటే ఓ సాక లైలమ్మ కావచ్చు, సర్దార్ సర్వాయి పాపన్న గారు కావచ్చు, దొడ్డి కొమరయ్య గారు కావచ్చు, చాలా మంది ఆ వీరులు ప్రజల కోసం కొట్లాడిన వాళ్ళు బీసీలలో ఉన్నారు. చాలా మంది పెద్ద వీరులు ఉన్నారు, రాజ్యాలు తెచ్చిన వీరులు ఉన్నారు. బీసీల పోరాటాల వల్లనే కదా ఇలా మనకు రాజ్యం ఏర్పడింది, ఆ రాజ్యంలో మనం జీవిస్తున్నాం. ఎట్టి పరిస్థితులే కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కూడా బీసీలే కదా మొట్టడుగు. ఒక కొండలక్ష్మణ్ బాపూజీ గారు అయితే, ప్రొఫెసర్ జయశంకర్ సార్ అయితే ఏముంది, చాలా మంది బీసీల త్యాగాల వల్ల, బీసీల యొక్క ఫిలాసఫీ వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కానీ ఖచ్చితంగా ఈ మనకు ముఖ్యమైన అంశం ఈ 42% ఎలక్షన్స్ ఆపాలి. అదేవిధంగా ఆపకపోతే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్ పోవాలి. ఆపే పరిస్థితి కనిపించకపోతే ఖచ్చితంగా బీసీ ప్రజల వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా చెప్తారు. ఈ సంవత్సరం అయిపోయినాక మళ్ళీ జీవితంలో కూడా వారు గెలవకుండా చేస్తాం. ఖచ్చితంగా ఒకవేళ నువ్వు ఎలక్షన్ ఆపకపోతే గ్రామం, మండలం, జిల్లా ప్రతి ఊరు తిరుగుతాము, నీ భాగవతం బయట పెడతాము, నీ పార్టీకి నీకు ఓటు ఎట్లా పడతాయో అది కూడా చూస్తాం. యువతను ఆకర్షించే ప్రయత్నం చేయట్లేదు బీసీ జేఏసీ సంఘాల నాయకులు. యువత ఎక్కువగా ఆకర్షించబడతలేరు, ఈ బీసీ సంఘాలలో చేరతలేరు అనేది నిపుణుల వాదన. ఏం చెప్తారు? తప్పది. చాలా మంది అవగాహన లేక మాట్లాడుతున్నారు అన్నమాట. యువత పెద్ద ఎత్తున బీసీ సంఘాలకు వస్తున్నారు, యువత బీసీలలో ఉంటున్నారు. కాకపోతే ఏంటంటే బీసీ కుటుంబాలు అనేది ఈ జనరేషన్ లో చదువుకొని ఒక ఉద్యోగం చేసుకునే కుటుంబాలు. వాడు బయటకు వచ్చి పూర్తి కాలం తిరిగిండు అనుకో, వాడికి ఇల్లు గడవదు. కాబట్టి వాళ్ళలాగా 100 ఎకరాలు మాకు లేవు, 1000 కోట్ల ఆస్తులు మాకు లేవు. కాబట్టి వచ్చేవారు మీరు చూడండి, యువత రాకపోతే సర్వనగర్ మీటింగ్ మాది ఎట్లా సక్సెస్ అవుతుంది? మన గోవాకు 1000 మంది ఎట్లా పోతాం? ఢిల్లీకి మేము ప్రత్యేక ట్రైన్ కట్టుకొని 2000 మంది ఎట్లా పోతాం? ఇప్పుడు తెలుగు రాష్ట్ర చరిత్రలో మొత్తం ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పటి నుంచి తెలంగాణ విడిపోయేదాకా 2 రాష్ట్రాలు అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారి తర్వాత ప్రత్యేక రైలు కట్టుకపోయి ఢిల్లీలో యుద్ధం చేసింది బీసీ సంఘాలే. మళ్ళీ ఏ పార్టీ ఎందుకు పోలే? మాకున్న భయము, మాకున్న శక్తి ఓలికి లేదు. చాలా మంది ఏమో బీసీలు ఏంటంటే మంచి వాళ్ళు ముంగట ఏమన్నారు, చేసేటప్పుడు గుద్దేటప్పుడు ఎడ గుద్దాలో వాళ్ళకి తెలుసు, ఇలా పని ఎట్లా చేయాలో అట్లా తెలుసు. ఖచ్చితంగా ఎవరైతే బీసీల ద్రోహం చేస్తున్నారో, బీసీలను ముంచుదామని చూస్తారో, వాళ్ళ నామ రూపాలు లేకుండా ఏ విధంగా రాజకీయంగా సమాధి అవుతారో మీరు రాబోయే రోజుల్లో చూస్తారు. థ్యాంక్ యూ.